2019 పుల్వామాలో జరిగిన ముష్కర్ల దాడిలో మరణించిన జవాన్లకు బజరంగ్ దళ్ నాయకులు నివాళులర్పించారు. హైదరాబాద్ అబిడ్స్ జీపీఓ సర్కిల్లో అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14న వీర జవాన్ దినోత్సవం పేరిట ప్రతి ఏటా వారిని స్మరించుకుంటున్నామని తెలిపారు. విదేశీ సంస్కృతి అయిన వ్యాలంటైన్స్ డే దేశ యువత బహిష్కరించాలని, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అమర సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని శ్రీకాంత్ కోరారు. राकेश भाई सिखवाते पट्टा कर सब भारत माता की जय श्री राम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम. మనకు తెలిసిన విషయమే గత 2019లో ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ నా కొడుకులు ఏదైతే దొంగ దెబ్బతీయాలని చూసినారో, మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినారో, అయినప్పటికీ కూడా 40 మంది చనిపోయినప్పటికీ కూడా, అంటే వీరవర్ణం పొందినప్పటికీ కూడా మన యొక్క దేశ ప్రజల్లో కానీ సైనికుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకు కించెత్తు ఇది అధైర్యం కోల్పోకుండా ధైర్యంగా దేశం మొత్తం యావత్ దేశం అంతా కూడా సైన్యం వెనుకనే ఉండడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఇందినగర్ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా అమరవీరుల జవాన్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ కుహనా శక్తులకు ఒకటే హెచ్చరిక, ఈ భారతదేశంలో బజరంగ్ దళ్ ఉన్నంత వరకు ఏ ఒక్కడు ఏమి చేయలేడు. ఈ దేశం అఖండంగా ఐక్యంగా ఉంచడానికి మా బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరంతరంగా తమ యొక్క ప్రాణాలను అర్పిస్తూ కృషి చేస్తున్నారని చెప్పి మర్చిపోవద్దు. జై శ్రీరామ్.